వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంటర్ ఫలితాలపై ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇంటర్ ఫలితాలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఇప్పుడే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మరి ఏంటి ఆ వివరాలు అనేది అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు అయితే చేస్తుంది. అయితే ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను కూడా ఒకేసారి అయితే ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి. చూశారు కదండి. అయితే మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది గమనించినట్లయితే ఇది నిజంగా మనం గతంలో కూడా 15వ తేదీలోపు అయితే ఇంటర్ ఫలితాలు ఇస్తే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనం అంచనా వేసాం. మరి ఇందులో భాగంగానే 12వ తేదీన ఇంటర్ ఫలితాలు అయితే మ్యాక్సిమం అయితే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ గనక ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే అప్పుడు మనకి ఏంటంటే కాస్త ఇబ్బంది అనేది అవుతుందన్నమాట. 1-2 రోజులు ఆలస్యంగా ఫలితాలు అనేది ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి విడుదలయ్యే విషయంలో మాత్రం ఈ ఒకే ఒక కండిషన్ తప్ప ఖచ్చితంగా 12వ తేదీన అయితే ఫలితాలు అనేది విడుదల చేస్తున్నట్లుగా ఈ యొక్క ప్రకటనలో అయితే రావడం జరిగింది. ఇక ఈ ఏడాది రెగ్యులర్ వొకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, అలాగే రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. చూశారు కదండి. మరి ఈ రకంగా ఇంతమంది నోటిఫికేషన్స్ అంటే ఇంతమంది రిజల్ట్స్ ఒకేసారి అయితే మనకి కాస్తో కోస్తో ఎప్పుడైనా సరే ఫలితాలు విడుదల చేసేటప్పుడు సాంకేతిక సమస్యలు అనేది ఉంటుంది కాబట్టి మరి ఇందులో భాగంగా మనకి ఆలస్యమయ్యే అవకాశాలు ఉండొచ్చేమో కానీ 1-2 రోజుల్లో. కానీ 12వ తేదీన మాత్రం ఇవన్నీ విషయాల్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్గా విడుదలైన వెబ్సైట్ ద్వారా మీ యొక్క రిజల్ట్స్ అనేది చూడవచ్చు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.